గురుత్వాకర్షణ. వస్తువుల యొక్క చలనానికి కారణం ఏమిటి? వస్తువుల యొక్క చలనానికి కారణం ఏంటి? బలం. వస్తువు యొక్క వేగం లేదా చలన దిశలో మార్పును తీసుకురావడానికి బలం అవసరం. ఏమవసరం? బలం అవసరం. కొంత ఎత్తు నుండి జార విడిచిన వస్తువులు భూమి వైపు చలిస్తాయి. దీనికి కారణం ఏంటి? అయితే భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు, అలాగే సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి. అంటే వీటన్నిటి మధ్య ఏదో ఒక బలం పనిచేస్తూ ఉంది. అంటే వీటన్నిటికీ ఏ బలమై ఉంటుంది? ఒకే ఒక బలం కారణమవుతుందని ఐజాక్ న్యూటన్ గ్రహించాడు. ఈ బలాన్ని గురుత్వాకర్షణ బలం అంటారు. బలాన్ని ఏమంటారు? గురుత్వాకర్షణ బలం. అయితే భూమిపై గురుత్వాకర్షణ శక్తి ప్రభావంతో వస్తువులు ఎలా చలిస్తున్నాయి? వస్తువులు చలనం ఒకటి, గురుత్వాకర్షణ శక్తి ప్రభావంతో వస్తువులు చలనం ఒకటి, వస్తువు యొక్క భారం ప్రదేశాన్ని బట్టి ఎందుకు మారుతుంది? తర్వాత వస్తువులు ద్రవాల్లో తేలియాడడానికి కావలసిన పరిస్థితులు. వీటి గురించి మనం తెలుసుకోవాలి. గురుత్వాకర్షణ. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడని మనకి తెలుసు. ఒక వస్తువును పైకి విసిరినప్పుడు అది నిర్దిష్టమైన ఎత్తుకు చేరుకొని మరలా క్రిందికి పడిపోతుంది. మనం ఏదైనా ఒక వస్తువును పైకి విసిరినప్పుడు అది తిరిగి భూమి మీద పడింది. అప్పుడు ఆ వస్తువుని ఏం చేస్తుంది? భూమి ఆకర్షించింది. భూమి వస్తువును ఆకర్షించినప్పుడు మరి చంద్రుడిని ఎందుకు ఆకర్షించలేదు? ఈ రెండు సందర్భాల్లో ఒకే రకమైన బలం కారణమై ఉంది కాబట్టి చంద్రుడు ఏం చేయాలి? తన కక్షలో ప్రతి బిందువు వద్ద ఒక సరళ రేఖలో వెళ్లకుండా భూమి వైపు పడిపోతూ ఉంటాడు అని మనం చెప్పుకోవచ్చు. అంటే భూమి చేత ఆకర్షించబడాలి, కానీ నిజానికి భూమిపై పడడం మనం చూడలేం. చంద్రుడు భూమిపై పడడం మనం చూడలేం. ఇప్పుడు దీనికి ఏంటంటే ఒక దారపు ముక్క తీసుకోండి, దానికి దారం చివర ఒక రాయిని కట్టండి. చేతితో పట్టుకొని గిరగరా తిప్పండి. రాయి యొక్క చలనాన్ని గమనించినట్లయితే తర్వాత సడన్గా దారం వదిలేయండి. మరలా రాయి ఇలా చలన దిశని గమనించండి. అంటే దారం వదలక ముందు రాయి నిర్దిష్ట బడిలో వృత్తాకార మార్గంలో చలిస్తూ ప్రతి బిందువు వద్ద దిశను మార్చుకుంటుంది. దిశలో మార్పు వలన వేగంలో మార్పు లేదా త్వరణం ఏర్పడుతుంది.
దిశలో మార్పు వలన వేగంలో మార్పు లేదా త్వరణ ఏర్పడుతుంది. ఈ త్వరణం ఏర్పడడానికి కావలసిన బలం వస్తువును వృత్తాకార మార్గంలో ఉంచుతూ కేంద్రం వైపు పనిచేస్తుంది. వస్తువును వృత్తాకార మార్గంలో ఉంచుతూ కేంద్రం వైపు పనిచేస్తుంది. ఈ బలాన్ని ఏమంటాం? అభికేంద్ర బలం అంటాం. బలాన్ని ఏమంటాం? అభికేంద్ర బలం అంటాం. ఈ బలం లేకపోతే ఏమవుతుంది? రాయి సరళ రేఖలోనే ప్రయాణిస్తుంది. అంటే ఒక సరళ రేఖ వృత్తానికి ఒకే ఒక బిందువు వద్ద ఖండిస్తే, ఒక సరళ రేఖ వృత్తాన్ని ఒకే ఒక బిందువు వద్ద ఖండిస్తే ఆ రేఖను వృత్తానికి స్పర్శ రేఖ అంటారు. ఆ రేఖను వృత్తానికి స్పర్శ రేఖ అంటారు. అంటే సరళ రేఖ ఏబిసి అయితే బి వద్ద ఏమవుతుంది? స్పర్శ రేఖ అవుతుంది. అంటే భూమి చుట్టూ చంద్రుడి చలనానికి కారణం ఏమైంది? కేంద్ర బలం, అభికేంద్ర బలం. ఇదేం చేస్తుంది? భూమికి కావలసిన ఆకర్షణ బలాన్ని సమకూరుస్తుంది. భూమికి కావలసిన ఆకర్షణ బలం సమకూరుస్తుంది. ఈ బలం లేకుంటే చంద్రుడి చలనం సరళ రేఖ మార్గంలో ఉంటుంది. సరళ రేఖ మార్గంలో ఉంటుంది. అయితే క్రిందికి పడుతున్న యాపిల్ భూమి వైపు ఆకర్షించబడింది. ఒకవేళ అదే నిజమైతే యాపిల్ వైపు భూమి కదలడం మనకు ఎందుకు కనిపించదు? మూడో గమన నియమం ప్రకారం యాపిల్ ఏంటి? భూమిని ఆకర్షిస్తుంది. యాపిల్ ఏంటి? భూమిని ఆకర్షిస్తుంది. కానీ రెండవ గమన నియమం ప్రకారం కావలసిన బలానికి త్వరణం అనేది వస్తువు యొక్క ద్రవ్యరాశికి విలోమానుపాతంలో ఉంటుంది. త్వరణం ఏంటి? వస్తువు యొక్క ద్రవ్యరాశికి విలోమానుపాతంలో ఉంటుంది. భూమి ద్రవ్యరాశితో పోలిస్తే యాపిల్ ద్రవ్యరాశి ఉపేక్షించదగినంత తక్కువ. అందువల్ల ఏంటంటే యాపిల్ వైపు భూమి కదలడాన్ని మనం గమనించలేం. అలాగే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, చంద్రుని వైపు కూడా భూమి ఎందుకు కదలదు అనే వాదనకి ఇది కూడా సరిపోతుంది. మన సౌర వ్యవస్థలో అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయి. అంటే సూర్యునికి గ్రహాల మధ్య ఒక బలం ఉండాలి. అంటే చంద్రుడు యాపిల్ను మాత్రమే భూమి ఆకర్షించట్లేదు. విశ్వంలో అన్ని వస్తువుల మధ్య ఆకర్షణ ఉంటుంది. విశ్వంలో అన్ని వస్తువుల మధ్య ఆకర్షణ ఉంటుంది అని న్యూటన్ నిర్ధారించారు. ఆ వస్తువుల మధ్య ఉండే ఆకర్షణ బలాన్ని ఏమంటారు? గురుత్వాకర్షణ బలం అంటారు. ఆ వస్తువుల మధ్య ఉండే ఆకర్షణ బలాన్ని గురుత్వాకర్షణ బలం అంటారు. అయితే విశ్వగురుత్వాకర్షణ నియమం ఇదేంటంటే విశ్వంలో ప్రతి వస్తువు మరొక వస్తువును ఆకర్షిస్తుంది. ఈ ఆకర్షణ బల పరిమాణం వాటి ద్రవ్యరాశుల లబ్ధానికి అనులోమానుపాతంలోను, వాటి మధ్య దూర వర్గానికి విలోమానుపాతంలోనూ ఉంటుంది. ఈ బలం అనేది రెండు వస్తువుల కేంద్రకాలను కలిపే సరళ రేఖ వెంబడి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏ బి అనే రెండు వస్తువులు తీసుకున్నాం అనుకోండి. ఏ బి వీటి మధ్య దూరం అంతా డి. రెండు ఏకరీతి వస్తువుల మధ్య గురుత్వాకర్షణ బలం
రెండు ఏకరీతి వస్తువుల మధ్య గురుత్వాకర్షణ బలం వాటి కేంద్రాలను కలిపే సరళ రేఖ వెంబడి నిర్దేశించబడుతుంది. వాటి కేంద్రాలను కలిపే సరళ రేఖ వెంబడి నిర్దేశించబడుతుంది. ఈ విధంగా ఏంటంటే m ద్రవ్యరాశి, ఇదొక m ద్రవ్యరాశి అనుకోండి. AB అనే రెండు వస్తువులు ఒకదానికొకటి d దూరంలో ఉన్నాయి. అంటే రెండు వస్తువుల మధ్య ఆకర్షణ బలం F అనుకుందాం. రెండు వస్తువుల మధ్య ఆకర్షణ బలం F అనుకుందాం. ఈ నియమం ప్రకారం అంటే రెండు వస్తువుల ద్రవ్యరాశుల లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుంది. F ఈజ్ ప్రపోర్షనల్ టు M ఇంటూ m. ఈ బలం అనేది రెండు వస్తువుల మధ్య దూర వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. దూర వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే F ఈజ్ ప్రపోర్షనల్ టు 1/d². సమీకరణం ఉండి ఈ రెండు సమీకరణాలు ఉండి F ఈజ్ ప్రపోర్షనల్ టు ఏమని రాసుకోవచ్చు మనం? M ఇంటూ m/d². F ఈజ్ ప్రపోర్షనల్. లేదంటే F ఈక్వల్ టు g ఇంటూ m/d². g అనేది ఏంటి ఇక్కడ? అనుపాత స్థిరాంకం. g అనేది ఏంటి? అనుపాత స్థిరాంకం. జీని ఏమంటారు? విశ్వగురుత్వాకర్షణ స్థిరాంకం అంటారు. జీని ఏమంటారు? విశ్వగురుత్వాకర్షణ స్థిరాంకం అంటారు. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అంటే d² ఇంటిపై పంపిద్దాం. అంటే FD² ఈక్వల్ టు gm ఇంటూ m. ఇప్పుడు g ఈక్వల్ ఏమవుతుంది? FD²/m ఇంటూ m. అంటే బలం, దూరం, ద్రవ్యరాశి ప్రమాణాలను ప్రతిక్షేపించామనుకోండి ఇందులో జీకు. అప్పుడు SI ప్రమాణం ఏమొస్తుంది? న్యూటను మీటర్ స్క్వేర్ పెర్ kg². సున్నితపు త్రాసుని ఉపయోగించి హెన్రీ క్యావెండిష్ ఎప్పుడు 1731 1810 ఈ శాస్త్రవేత్త ఏంటంటే జీవిలను కనుగొన్నాడు. ఎవరో? హెన్రీ క్యావెండిష్. జీవిలం ఎంత అంటే 6.673 ఇంటూ 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పెర్ kg². ఈ నియమం ఏంటంటే విశ్వంలో ఉండే అన్ని వస్తువులకు వర్తిస్తుంది. ఈ నియమం విశ్వంలో ఉండే అన్ని వస్తువులకు వర్తిస్తుంది. చిన్నవైనా పెద్దవైనా, ఖగోళ వస్తువులైనా, చిన్నవైనా పెద్దవైనా, ఖగోళ వస్తువులైనా, భూమి మీద ఉండే వస్తువులైనా కావచ్చు. అంటే F అనేది D యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. F అనేది D యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే ఉదాహరణకి D 6 రెట్లు అయితే F అనేది ఎంత? 1/36 రెట్లు చిన్నదవుతుంది. ఇప్పుడు ఒక ప్రాబ్లం చూద్దాం. భూమి ద్రవ్యరాశి 6 × 10⁻24 కిలోగ్రామ్. చంద్రుని ద్రవ్యరాశి 7.4 × 10⁻22 కిలోగ్రామ్. భూమికి మరియు చంద్రుడికి మధ్య దూరం ఎంత అంటే 3.84 × 10⁵ కిలోమీటర్. అదే చంద్రుడి మీద భూమి కలుగజేసే బలాన్ని లెక్కించండి. జీవులు ఇచ్చాడు ఇక్కడ ఎంత? 6.7 × 10⁻−11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పెర్ kg². ఇప్పుడు చూడండి ఒకసారి. భూమి ద్రవ్యరాశి M ఈక్వల్ ఎంత? 6 × 10⁻24 కిలోగ్రామ్. 6 × 10⁻24 కిలోగ్రామ్. చంద్రుని ద్రవ్యరాశి ఎంత? స్మాల్ m ఈక్వల్ టు 7.4 × 10⁻22 కిలోగ్రామ్. భూమికి చంద్రునికి మధ్య దూరం ఎంత?
డి ఈక్వల్ టు భూమికి చంద్రునికి మధ్య గల దూరం డి ఈక్వల్ టు 3.84 ఇంటూ 10⁵ కిలోమీటర్ 10⁵ కిలోమీటర్. దీన్ని మనం ఏం చేయాలి, ఇప్పుడు మీటర్లోకి మార్చుకోవాలి. డి ఈక్వల్ ఎంత 3.84 ఇంటూ 10⁵ కిలోమీటర్. దీన్ని ఏం చేయాలి, మనం మీటర్లోకి మార్చుకోవాలి. అంటే 3.84 ఇంటూ 10⁵ ఇంటూ 1000 మీటర్స్ అంటే 10⁸ మీటర్స్. 3.84 ఇంటూ 10⁸ మీటర్స్. జీవులు ఎంత ఇచ్చాడు, 6.7 ఇంటూ 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ కేజీ స్క్వేర్. అయితే సూత్రం ఏంటి మనకి, F = G ఇంటూ mm/d స్క్వేర్. అంటే 6.7 ఇంటూ 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్ ఇంటూ 6 ఇంటూ 10⁻24 కేజీస్. ఇది చంద్రుని ద్రవ్యరాశి, భూమి ద్రవ్యరాశి. ఇది చంద్రుని ద్రవ్యరాశి. ఇది భూమి ద్రవ్యరాశి, ఇది చంద్రుని ద్రవ్యరాశి. ఎంత 7.4 ఇంటూ 10⁻22 కేజీ బై డి స్క్వేర్ అంటే 3.84 ఇంటూ 10⁸ మీటర్ హోల్ స్క్వేర్ అన్నమాట. ఇది ఎంత వస్తుందంటే 2.02 ఇంటూ 10⁻20 న్యూటన్ వస్తుంది. అంటే చంద్రుడి మీద భూమి కలుగ చేసే బలం ఎంత, 2.02 ఇంటూ 10⁻20 న్యూటన్. విశ్వ గురుత్వాకర్షణ నియమం యొక్క ప్రాముఖ్యత ఏంటి? విశ్వ గురుత్వాకర్షణ నియమం విజయవంతంగా సంబంధం లేని అనేక దృగ్విషయాలను వివరించింది. విశ్వ గురుత్వాకర్షణ నియమం విజయవంతంగా సంబంధం లేని అనేక దృగ్విషయాలను వివరించింది. ఒకటి, మనల్ని భూమికి పరిమితం చేసే బలం. మనల్ని భూమికి పరిమితం చేసే బలం. 2, భూమి చుట్టూ చంద్రుని చలనం. భూమి చుట్టూ చంద్రుని చలనం. 3, సూర్యుని చుట్టూ గ్రహాల చలనం. సూర్యుని చుట్టూ గ్రహాల చలనం. 4, చంద్రుడు మరియు సూర్యుని వలన ఆటుపోటు. చంద్రుడు మరియు సూర్యుని వలన ఆటుపోటు. ఇది స్వేచ్ఛాపతనం. స్వేచ్ఛాపతనం. ఈ కృత్యం ఏంటంటే, ఒక రాయిని తీసుకోండి. ఒక రాయిని తీసుకోండి, దానికి పైకి విసిరేయండి. ఒక నిర్దిష్ట ఎత్తుకు చేరుకున్న తర్వాత రాయి ఉంటే కిందకి పడడం మొదలవుతుంది. అంటే భూమి తన వైపు వస్తువులను ఆకర్షిస్తుంది. దీనికి కారణం ఏంటి, గురుత్వాకర్షణ బలం. ఈ బలం వలన వస్తువులు ఎప్పుడైతే భూమి వైపు పతనం అవుతాయో, ఈ బలం వలన వస్తువులు ఎప్పుడైతే భూమి వైపు పతనం అవుతాయో, అలాంటి వస్తువులను ఏమంటాం, అలాంటి వస్తువులను స్వేచ్ఛాపతన వస్తువులు అంటారు. స్వేచ్ఛాపతన వస్తువులు. స్వేచ్ఛాపతన వస్తువులు వేగంలో ఏదైనా మార్పు వస్తుందా అంటే, కింద పడుతున్న వస్తువు చలన దిశలో ఎలాంటి మార్పు రాదు. కానీ భూమి యొక్క ఆకర్షణ కారణంగా దాని వేగ పరిమాణంలో మార్పు వస్తుంది. దాని వేగ పరిమాణంలో మార్పు వస్తుంది. ఏదైనా వేగంలో మార్పు వల్ల ఏమొస్తుంది, వేగంలో మార్పు వస్తే త్వరణం వస్తుంది. అంటే ఎప్పుడైనా వస్తువు భూమి వైపు కింద పడుతుంటే అది త్వరణాన్ని పొందుతుంది. అదేంటి, త్వరణాన్ని పొందుతుంది. ఈ త్వరణం భూమి గురుత్వాకర్షణ బలం వల్ల కలుగుతుంది. భూమి యొక్క గురుత్వాకర్షణ బలం వల్ల కలుగుతుంది. అందువల్ల ఈ త్వరణంను భూమి యొక్క గురుత్వాకర్షణ బల త్వరణం. అందువల్ల ఏంటంటే, ఈ త్వరణాన్ని భూమి యొక్క గురుత్వాకర్షణ బల త్వరణం అంటారు. దీన్ని లేదంటే గురుత్వ త్వరణం అంటారు. గురుత్వ త్వరణం జీతో సూచిస్తారు. జీ యొక్క ప్రమాణం ఏంటి, జీ అంటే త్వరణమే కాబట్టి మీటర్/సెకండ్². న్యూటన్ 2వ గమన నియమం ప్రకారం బలం అనేది ఏంటి, ద్రవ్యరాశి మరియు త్వరణాల లబ్ధం. ద్రవ్యరాశి మరియు త్వరణాల లబ్ధం. ఇప్పుడు మనం రాయిని పైకి తీసుకుదాం కదా, ఆ రాయి యొక్క ద్రవ్యరాశి m అనుకోండి. రాయి ద్రవ్యరాశి m అనుకోండి.
స్వేచ్ఛాపతన వస్తువుల్లో గురుత్వాకర్షణ బలం వల్ల త్వరణం ఏర్పడుతుంది కదా, దీన్ని ఏమంటాం, జీతో సూచిస్తాం. అందువల్ల గురుత్వాకర్షణ బల పరిమాణం F = ద్రవ్యరాశి ఇంటూ గురుత్వ త్వరణం లబ్ధానికి సమానం. ద్రవ్యరాశి ఇంటూ గురుత్వ త్వరణాల లబ్ధానికి సమానం. అంటే F ఏంటి, mg. F mg కాబట్టి F స్థానంలో మనం ఏం చేద్దామంటే mg వేద్దాం. g ఇంటూ mm/d². అప్పుడు స్మాల్ g ఏమవుతుంది, g ఇంటూ క్యాపిటల్ M/d². ఈ mకి mకి పోతుంది కాబట్టి, అంటే ఇక్కడ m అనేది భూమి యొక్క ద్రవ్యరాశి అనేది, d అనేది వస్తువుకి భూమికి మధ్య ఉండే దూరం. d అనేది అంటే వస్తువుకి భూమికి మధ్య ఉన్న దూరం. అంటే భూమి ఉపరితలంపై లేదా సమీపంలో ఒక వస్తువు ఉందని అనుకుంటే, భూమి ఉపరితలంపై లేదా సమీపంలో ఒక వస్తువు ఉందని అనుకుందాం. అప్పుడు ఏంటంటే డీకి అంటే ఆర్కి సమానం అవుతుంది అన్నమాట. అంటే భూమి వ్యాసార్థం. అందువల్ల భూమి యొక్క ఉపరితలంపై లేదా సమీప వస్తువులకు ఏం రాస్తామంటే mg = g ఇంటూ క్యాపిటల్ M ఇంటూ స్మాల్ m/r². g = gm/r² అవుతుంది. అంటే భూమి సంపూర్ణ గోళం కాదు. భూమి సంపూర్ణ గోళం కాదు. భూమి యొక్క వ్యాసార్థం ధ్రువాల నుండి భూమధ్య రేఖ ఏమవుతుంది, పెరుగుతుంది. జీవులు ఆ భూమధ్య రేఖ వద్ద కంటే ధ్రువాల వద్ద ఎక్కువ. జీవుల భూమధ్య రేఖ వద్ద కంటే ధ్రువాల వద్ద ఎక్కువ. చాలా సమస్యల కోసం మనం జీవులను ఏం చేస్తామంటే భూమిపై లేదా అతి సమీపంలో ఉండే విలువను తీసుకోవాలి. ఒకవేళ వస్తువులు భూమి నుండి సుదూరంగా ఉన్నాయనుకోండి, అప్పుడు జీని సమీకరణం ద్వారా పొందాలి. అంటే g = gm/d² ఉంది కదా, దాని ద్వారా. అయితే జీవులను ఎలా లెక్కిస్తాం, జీవులను లెక్కించడానికి మనం ఏంటంటే gmr విలువలు తెలియాలి, వాటిని ప్రతిక్షేపించాలి. విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం అంతా 6.7 × 10⁻⁻11 Nm²/kg². g భూమి ద్రవ్యరాశి m = 6 × 10⁻24 kg. మరియు భూమి యొక్క వ్యాసార్థం అంతా 6.4 × 10⁻6 మీటర్. జీవులు ఎంత అప్పుడు 6.7 × 10⁻11 ఇంటూ m అంతా 6 × 10⁻24 kg/6.4 × 10⁻6 మీటర్ హోల్². g = gm/r² కదా, అందుకని అప్పుడు ఇది ఎంత వస్తుందంటే 9.8 m/s² వస్తుంది. ఈ విధంగా భూమి మీద గురుత్వాన్ని విలువ ఎంత, 9.8 m/s². గురుత్వాకర్షణ బల ప్రభావంతో ప్రయాణించే వస్తువుల చలనం. ఇప్పుడు బోలుగా లేదా ఘనంగా లేదా పెద్దగా లేదా చిన్నగా ఉన్న అన్ని వస్తువులు కొంత ఎత్తు నుండి పడినప్పుడు అవి ప్రయాణించిన కాలం సమానం. ఇది మనం ఏంటంటే ఒక కృత్యం ద్వారా చేయొచ్చు. ఒక కాగితం తీసుకోండి, ఒక రాయిని తీసుకోండి. ఒక భవనం యొక్క మొదటి అంతస్తు నుండి ఒకేసారి రెండేళ్ళు వదలండి. రెండు ఒకేసారి భూమిని చేరుతాయో లేదో చూడాలి. అలాగే కాగితం రాయి కంటే కొంచెం ఆలస్యంగా భూమికి చేరుకోవడం మనం చూస్తాం. ఏంటంటే గాలి నిరోధకత కారణంగా జరుగుతుంది తప్ప స్వేచ్ఛగా కిందకి పడే వస్తువుల గమనమునకు గాలిలో ఘర్షణ కారణంగా నిరోధకత వస్తుంది. స్వేచ్ఛగా కింద పడే వస్తువుల గమనానికి గాలిలో ఘర్షణ కారణంగా నిరోధకత వస్తుంది. రాయిపై గాలి నిరోధకత కంటే కాగితంపై గాలి నిరోధకత ఎక్కువ. ఇప్పుడు గాలి తీసి చేసాం అనుకోండి, సపోజ్ ఇప్పుడు రెండు ఒకే కాలంలో చేరుతాయి. అంటే స్వేచ్ఛగా కిందకి పడే వస్తువు త్వరణాన్ని పొందుతుంది కదా. అంటే
ఒక వస్తువు ఇప్పుడు g=gm/r² ప్రకారం వస్తువు అనుభవించే త్వరణము దాని ద్రవ్యరాశికి స్వతంత్రంగా ఉంటుంది. అన్ని వస్తువులు బోలుగా లేదా ఘనమైనవి, పెద్దవి లేదా చిన్నవి అయినా ఒకే సమయంలో పతనం చెందుతాయి. ఇప్పుడు దీనికి ఏంటంటే గెలీలియో ఇటలీలోని పీసా లీనింగ్ టవర్ పై నుండి, పీసా లీనింగ్ టవర్ ఉంది కదా, దానిపై నుండి వేరు వస్తువులను జారవిడిచినప్పుడు అవి ఒకే సమయంలో పతనం అయ్యాయని నిరూపించగలరు. భూప్రతలం మీద జీవులు ఏంటి? స్థిరం. భూప్రతలం మీద జీవులు స్థిరం. అన్ని సమత్వరణ చలన సమీకరణాల్లో ఏకి బదులుగా జీని ప్రతిక్షేపించవచ్చు. అన్ని సమత్వరణ చలన సమీకరణాల్లో ఏకి బదులుగా జీని ప్రతిక్షేపించవచ్చు. అంటే v=u+at, s=ut+12at², v² - v² ts. ఇక్కడ uv అనేవి తొలి తుది వేగాలు, s అనేది ఏంటి? t కాలంలో ప్రయాణించే దూరము. త్వరణము ఏ ధనాత్మకంగా తీసుకోవాలి. ఇది వేగ దిశలో ఉన్నప్పుడు అంటే చలన దిశ. ఏను ధనాత్మకంగా తీసుకోవాలంటే ఏంటి? అది వేగ దిశలో ఉన్నప్పుడు. త్వరణం ఏం రుణాత్మకంగా తీసుకోవాలంటే అది వస్తువు చలన దిశకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కదా. చలన దిశకు వ్యతిరేకంగా ఉంటే రుణాత్మకంగా తీసుకుంటాం ఏని, లేదంటే ధనాత్మకంగా తీసుకుంటాం. ఒక ప్రాబ్లం చూడండి. ఒక కారు గట్టు నుండి పడిపోయి అది నేలను 0.5 సెకండ్లో చేరింది. g=10 m/s అనుకుంటే ఎంత వడితో నేలను తాకింది? 0.5 సెకండ్ల కల్లా సరాసరి వడి ఎంత? నేల నుండి గట్టు ఎంత ఎత్తులో ఉంది? ఇప్పుడు ఏంటి? ఒక కారు గట్టు నుండి పడిపోయి అది నేలను 0.5 సెకండ్లు చేరింది. 0.5 సెకండ్ అంటే మనం ఏమో రాసుకోవచ్చు? కాలం t=½ సెకండ్ కదా. దానికి తొలి వేగం ఏమవుతుంది? 0. గురుత్వం అంతా g=10 m/s². అయితే కారు త్వరణం a=10 m/s². ఇప్పుడు ఏం కావాలి? వడి. ఎంత వడితో నేలను తాగింది? b ఏమవుతుంది? u+at కదా. u=0 కాబట్టి v=80. v=10 × 0.5 సెకండ్ అంటే 5 m/s. ఇప్పుడు సరాసరి వడి ఎంత? u+v/2 అంటే 0 + 5/2 అంటే 2.5 m/s. 2.5 m/s. ప్రయాణించిన దూరం. s ఏంటి? ut+12at² కదా. u=0 కాబట్టి ½ తీసుకుంటే 12 × 10 × 0.5 హోల్ స్క్వేర్. 12 × 10 × 0.25 సెకండ్ స్క్వేర్ వస్తుంది. అప్పుడు 1.25 మీటర్. అంత అది ప్రయాణించిన దూరం 1.25 మీటర్. నేలను తాగేటప్పుడు పడే అంత 5 m/s. 0.5 సెకండ్ల కాలంలో దాని సరాసరి పడే అంత 2.5 m/s. నేల నుండి గట్టు ఎత్తు ఎంత? 1.25 మీటర్. 1.25 మీటర్. రెండో చూడండి. నెట్ట నిలువుగా పైకి విసిరిన వస్తువు 10 మీటర్లు ఎత్తుకు చేరింది. నెట్ట నిలువుగా పైకి వేసిన వస్తువు 10 మీటర్ల ఎత్తుకు చేరింది. వస్తువును పైకి వేసిన వేగాన్ని, వస్తువు గరిష్ట ఎత్తు చేరిన పట్టిన కాలాన్ని గణించాలి. ప్రయాణ దూరం అంతే s=10 మీటర్.
వస్తువు పైకి విసిరిన వేగం అంటే తొలి వేగం. వస్తువు గరిష్ట ఎత్తుకు చేరుడు పట్టిన కాలం. వస్తువును పైకి విసిరిన పట్టిన కాలం ఎంత మనకు తెలియదు యు. కానీ పైకి చేరిన తర్వాత ఎంత అవుతుంది? తుది వేగం ఎంత అవుతుంది? 0. గురుత్వారణం ఎంత? ఇక్కడ తుది వేగం v = 0 m/s. గురుత్వారణం ఎంత? g = 9.8 m/s². వస్తు త్వరణం ఊర్ధ్వచలనం అయితే v² - v² = ts. v² అంటే ఎంత? 0. 2 × a × s అంటే u² మనకు తెలియదు కాబట్టి 2 ఇది ఊర్ధ్వచలనం కాబట్టి మనం త్వరణాలు తీసుకున్నాం, నెగిటివ్గా తీసుకుంటాం. అంటే 9.8 m/s² × 10 మీటర్. దూరం అంటే -v² = -2 × 9.8 × 10 m/s². m²/s². ఇప్పుడు ఎంత అవుతుంది? ఇది √196 m/s. యూకులు అంతా 14 m/s. గరిష్ట ఎత్తుకు చేరుడుకు పట్టిన కాలం. గరిష్ట ఎత్తుకు చేరుడుకు పట్టిన కాలం కావాలి. అంటే v = u + at వేసామనుకోండి. b మనకు u తెలుసు కదా కాబట్టి 14 - 9.8 m/s² × t 1.43 సెకండ్ వస్తుంది. 1.43 సెకండ్. తర్వాత ద్రవ్యరాశి. మనం ఏంటంటే జడత్వం యొక్క కొలతని వస్తువు యొక్క ద్రవ్యరాశిగా తెలుసుకుంటాం. జడత్వం యొక్క కొలతని వస్తువు యొక్క ద్రవ్యరాశిగా తెలుసుకున్నాం. అంటే ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న వస్తువుకు జడత్వం కూడా ఎక్కువ ఉంటుంది కదా. ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న వస్తువుకు జడత్వం కూడా ఎక్కువ ఉంటుంది. వస్తువు భూమిపై ఉన్నా, చంద్రుడిపై ఉన్నా, లేదా అంతరిక్షంలో ఉన్నా అది అలాగే ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి స్థిరం. ప్రదేశాన్ని బట్టి మారదు. భారం ఏంటి? భూమి ప్రతి వస్తువును కొంత బలంతో ఆకర్షిస్తుంది. ఈ ఆకర్షణ బలం అనేది ఏంటి? వస్తువు యొక్క ద్రవ్యరాశి మరియు గురుత్వ త్వరణం మీద ఆధారపడి ఉంటుంది. వస్తువు యొక్క భారం అనేది వస్తువుపై భూమి చూపే ఆకర్షణ. అంటే F = ma. అంటే F = mg. అంటే వస్తువుపై పనిచేసే భూమి ఆకర్షణ బలాన్ని వస్తువు యొక్క భారం అంటారు. వస్తువుపై పనిచేసే భూమి ఆకర్షణ బలాన్ని వస్తువు భారం అంటారు. దీన్ని W తో సూచిస్తాం. W = ఏమవుతున్నప్పుడు mg అవుతుంది. అంటే ఒక వస్తువు యొక్క భారం అనేది దానిపై పనిచేసే భూమి ఆకర్షణ బలం. బలాన ప్రమాణం ఏంటి? న్యూటన్. భారం అనేది ఏంటంటే నిలువుగా కిందకి పనిచేసే బలం. భారం అనేది ఏంటి? నిలువుగా కిందకి పనిచేసే బలం. దీనికి పరిమాణం, దిశ రెండూ ఉంటాయి. చిన్న ప్రదేశంలో జీవిలో స్థిరం. ఇచ్చిన ప్రదేశం వద్ద వస్తువు భారం దాని ద్రవ్యరాశి ఏంటి? అనులోమానుపాతంలో ఉంటుంది. ఇచ్చిన ప్రదేశం వద్ద వస్తువు యొక్క భారం ఏంటి? దాని ద్రవ్యరాశికి అనులోమానుపాతంలో ఉంటుంది. దాని ద్రవ్యరాశికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇప్పుడు వస్తువు ద్రవ్యరాశి m అయితే W = m. అంటే మనం వస్తువు భారంను ఉపయోగించి దాని ద్రవ్యరాశిని కొలవచ్చు. ఎక్కడైనా ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి ఒకేలా ఉంటుంది. అంటే భూమి పైన ఏదైనా గ్రహం పైన అయితే దాని భారం ఆ ప్రదేశం మీద ఆధారపడి ఉంటుంది.
దాని భారం ఆ ప్రదేశం మీద ఆధారపడుతుంది. ఎందుకంటే జీ ప్రదేశాన్ని బట్టి మారిపోతుంది కాబట్టి. చంద్రునిపై వస్తువు యొక్క భారం. చంద్రునిపై వస్తువు యొక్క భారం. భూమి మీద వస్తువు యొక్క భారం అనేది దాని మీద పనిచేసే భూమి ఆకర్షణ బలం కదా. అదేవిధంగా చంద్రుని మీద వస్తువు యొక్క భారం అంటే చంద్రుడి యొక్క ఆకర్షణ బలం. చంద్రుని యొక్క ఆకర్షణ అంటే చంద్రుని ద్రవ్యరాశి భూమి కంటే తక్కువ కదా. దీని కారణంగా చంద్రుడు వస్తువులపై తక్కువ ఆకర్షణ శక్తిని కలగజేస్తాడు. తక్కువ ఆకర్షణ శక్తిని కలగజేస్తాడు. ఇప్పుడు ఒక వస్తువు ద్రవ్యరాశి M అయితే చంద్రుని మీద దాని భారం ఎంత? WM అనుకుందాం. చంద్రుని యొక్క ద్రవ్యరాశి MM అనుకుందాం. మాస్ ఎక్కడ? మూన్ మీద. మూన్ మాసు MM అనుకుందాం. దాని వ్యాసార్థం RM అయితే విశ్వ గురుత్వాకర్షణ నియమాన్ని ఉపయోగించి W = G × MM × M/RM². అయితే ఆ వస్తువు యొక్క భారం భూమి మీద WE అనుకుందాం. భూమి ద్రవ్యరాశి M, దాని వ్యాసార్థం R అయితే ఈ రెండు సమీకరణాల నుండి WE = G × MM/R². అంటే WM = G × చంద్రుని ద్రవ్యరాశి ఎంత? 7.36 × 1022 kg ఇంటూ స్మాల్ m బై 1.74 × 10⁶ m². 10⁶ మీటర్ హోల్ స్క్వేర్. అలాగే WM ఎంత వస్తుంది ఇప్పుడు? 2.431 × 1010 × G × M. W = 1.474 × 1011 G × M. M అనేది ఏంటి? వస్తువు యొక్క ద్రవ్యరాశి. MM అనేది ఏంటి? చంద్రుని యొక్క ద్రవ్యరాశి. దాని వ్యాసార్థం ఎంత? మూడు వ్యాసార్థం R. WM అనేది ఏంటి? చంద్రుని మీద దాని భారం. G అనేది ఏంటి? విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం. అయితే WE చూసుకుందాం. ఇప్పుడు భూమి ద్రవ్యరాశి M అయితే దాని వ్యాసార్థం R అయితే అప్పుడు WE = G × M × స్మాల్ m/R². అప్పుడు ఏంటి? ఈ సమీకరణంలో ప్రతిక్షేపించామనుకోండి. అప్పుడు WM = G × దీని ద్రవ్యరాశి ఎంత? మూడుది 7.36 × 1022 kg ఇంటూ M బై MM/R² కదా. R ఎంత? 1.74 × 10⁶ మీటర్ హోల్ స్క్వేర్. అప్పుడు WM ఎంత వస్తుందండి? 2.431 × 1010 G × M అవుతుంది. ఇప్పుడు WEకి తీసుకున్నాం అనుకోండి. ఎంత వస్తుందంటే 1.474 × 1011 G × M. ఇప్పుడు ఈ రెండింటిని కూడా WM/WE చేస్తే 2.431 × 1010 బై 1.474 × 1011. అప్పుడు ఏమవుతుంది? 0.165 = 1/6. అంటే చంద్రుడి మీద వస్తువు భారం బై భూమి మీద వస్తువు భారం. అంటే చంద్రుడి మీద వస్తువు భారం ఎంత? 1/6 × భూమిపై దాని భారం. చంద్రుడి మీద వస్తువు భారం = 1/6 × భూమిపై దాని భారం. చూద్దాం. ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి 10 కిలోగ్రాములు. భూమిపై దాని భారం ఎంత? అంటే స్మాల్ m = 10 kg. గురుత్వం ఎంత? 9.8 m/s². అంటే W ఏమవుతుంది? M × G అంటే 10 × 9.8 = 10 × 9.8. 10 × 9.8 = 98 N. ఒక వస్తువు భారం భూమి ఉపరితలంపై కొలిచినప్పుడు 10 న్యూటన్లు. అదే వస్తువు భారం చంద్రుని ఉపరితలం మీద కొలిచినప్పుడు ఎంత ఉంటుంది?
ఇది తెలుసుగా మనకి 1/6 ఇంటూ భూమిపై దాని భారం. చంద్రునిపై వస్తువు భారం ఈక్వల్ టు చంద్రునిపై వస్తువు భారం ఈక్వల్ టు 1/6 ఇంటూ భూమిపై దాని భారం. అంటే WM ఈక్వల్ టు WE/6 10/6 అంటే 1.67 న్యూటన్. చంద్రుని ఉపరితలంపై వస్తువు భారం అంతా 1.67 న్యూటన్. ఒత్తిడి మరియు పీడనం. ఒత్తిడి మరియు పీడనం. ఒక నిర్దిష్ట దిశలో పనిచేసే ఫలిత బలం ఒక నిర్దిష్ట దిశలో పనిచేసే ఫలిత బలం మరియు సంబంధిత వస్తువులో ప్రమాణ వైశాల్యంపై పనిచేసే బలం. ఇవి రెండు తెలుసుకోవాలంటే ఏంటంటే ఒత్తిడి అంటే నిర్దిష్ట దిశలో పనిచేసే ఫలిత బలం ఏంటి? ఒత్తిడి. వస్తువులో ప్రమాణ వైశాల్యంపై పనిచేసే బలం ఏంటంటే పీడనం. ఇప్పుడు బులెటిన్ బోర్డులోని ఒక పోస్టర్ని అతికించాలనుకోండి. అప్పుడు ఏం చేయాలి? మన బటన్ వేలు తీసి డ్రాయింగ్ పిన్నుల్ని దానికి నొక్కాలి. అలాగే మీరు పిన్ను యొక్క ఉపరితలంపై కొంత బలంను ఉపయోగిస్తే బోర్డు యొక్క ఉపరితల వైశాల్యానికి లంబ దిశలో ఉంటుంది కదా మనం నొక్కినప్పుడు. ఈ బలం పిన్ను యొక్క కొన వద్ద ఉన్న తక్కువ వైశాల్యంపై పనిచేస్తుంది. ఇప్పుడు వదులుగా ఉన్న ఇసుకపై మనం నిలబడ్డాం అనుకోండి, పాదాలు ఇసుకలోకి లోతుగా వెళ్తాయి. ఇప్పుడు ఇసుక మీద పడుకోండి, అంత లోతుగా వెళ్ళదు. ఎందుకని అంటే ఇసుకపై ప్రయోగించే బలం ఏంటి? మన శరీరం యొక్క భారం. ఇప్పుడు బరువు అనేది నిలువుగా క్రిందికి పనిచేసే బలం కదా. బరువు అనేది అంటే నిలువుగా క్రిందికి పనిచేసే బలం. ఇప్పుడు ఇసుక ఉపరితలంపై బలం లంబంగా పనిచేస్తుంది. అంటే వస్తువు యొక్క ఉపరితలంపై లంబంగా పనిచేసే బలాన్ని ఏమంటారు? ఒత్తిడి అంటారు. వస్తువు యొక్క ఉపరితలంపై లంబంగా పనిచేసే బలాన్ని ఏమంటారు? ఒత్తిడి. అంటే వదులుగా ఉన్న ఇసుక మీద నిలబడినప్పుడు బలం అంటే పాదాల వైశాల్యం సమానమైన ప్రాంతం, అంతే కదా. వదులుగా ఉన్న ఇసుక మీద నిలబడి ఉన్నప్పుడు బలం అంటే ఏంటి? మన పాదాల వైశాల్యానికి సమానమైన ప్రాంతంలో మన శరీర బరువు పనిచేస్తుంది. అదే పడుకొని ఉన్నప్పుడు అదే బలం మొత్తం శరీరం యొక్క స్పర్శతలానికి సమానమైన ప్రదేశంలో పనిచేస్తుంది. అంటే పాదాల వైశాల్యం కన్నా పడుకున్నప్పుడు శరీర వైశాల్యం ఎక్కువ. అందువల్ల ఏంటంటే వివిధ వైశాల్యాలపై ఒకే పరిమాణంలోని బలాల ప్రభావాలు భిన్నంగా ఉంటాయి. వివిధ వైశాల్యాలపై ఒకే పరిమాణంలోని బలాల ప్రభావాలు ఎలా ఉంటాయి? భిన్నంగా ఉంటాయి. అంటే ఒత్తిడి ఒకే విధంగా ఉంటుంది, కానీ ప్రభావాలు భిన్నంగా ఉంటాయి. ఒత్తిడి ప్రభావం అది పనిచేసే వైశాల్యంపై ఆధారపడి ఉంటుంది. పడుకొని ఉన్నప్పుడు కంటే నిలబడి ఉన్నప్పుడు ఇసుకపై ఒత్తిడి ప్రభావం ఎక్కువ. ప్రమాణ వైశాల్యంపై పనిచేసే ఒత్తిడిని ఏమంటాం అంటే పీడనం అంటారు. ప్రమాణ వైశాల్యంపై పనిచేసే ఒత్తిడిని పీడనం అంటారు. అంటే పీడనం ఈక్వల్ టు ఒత్తిడి బై వైశాల్యం. ఒత్తిడి ఏంటంటే వైశాల్యం యొక్క SI ప్రమాణం ప్రతిక్షేపిస్తే పీడనానికి ఏంటి SI ప్రమాణం? Nm/m². అంటే శాస్త్రవేత్త బ్లైస్ పాస్కల్ గౌరవార్థం పీడనానికి ఏం పెట్టారంటే SI ప్రమాణం పాస్కల్ అని పెట్టారు. PAతో సూచిస్తారు. బ్లైస్ పాస్కల్ గౌరవార్థం పీడనం యొక్క SI ప్రమాణాన్ని పాస్కల్ అంటారు, PAతో సూచిస్తారు. అంటే వివిధ వైశాల్యాలపై పనిచేసే ఒత్తిడి ప్రభావాలను అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒక చెక్కదెమ్మ టేబుల్ పై భాగంలో ఉంచబడింది. ఒక చెక్కదెమ్మ
టేబుల్ పై భాగంలో ఉంచబడింది. చెక్కదెమ్మ యొక్క ద్రవ్యరాశి 5 కిలోగ్రాములు. చెక్కదెమ్మ యొక్క ద్రవ్యరాశి ఎంత? 5 కిలోగ్రాములు. మరియు దాని కొలతలు ఏంటంటే 40 × 20 × 10 సెంటీమీటర్. 40 × 20 × 10 సెంటీమీటర్. టేబుల్ టాప్ పై చెక్కదెమ్మ అడ్డగా ఉన్నప్పుడు దాని భుజాల కొలతలు ఎంత? 20 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు. సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు. మరియు బిలో చూస్తే 40 సెంటీమీటర్లు అంటే 20 సెంటీమీటర్లు. 40 సెంటీమీటర్లు ఇంటూ 20 సెంటీమీటర్లు. అయితే టేబుల్ టాప్ పై చెక్కదెమ్మ ప్రయోగించే పీడనం కనుగొనండి. ఇప్పుడు చెక్కదెమ్మ ద్రవ్యరాశి ఎంత? 5 కేజీలు. చెక్కదెమ్మ ద్రవ్యరాశి 5 కేజీలు. కొలతలు ఎంత? 40 × 20 × 10. టేబుల్ టాప్ పై చెక్కదెమ్మ యొక్క బరువు ఒత్తిడిని కలగజేస్తుంది కదా. అంటే F = mg. ఒత్తిడి ఏమవుతుంది? F = mg కాబట్టి 5 × 9.8 మీటర్/సెకండ్ స్క్వేర్ అంటే 49 న్యూటన్స్. ఇప్పుడు పక్కదల వైశాల్యం ఎంత? పొడవు ఏంటి? వెడల్పు ఎంత ఇచ్చారు ఇక్కడ? 20 × 10. 20 × 10 అంటే 200 సెంటీమీటర్ స్క్వేర్ అంటే 0.02 మీటర్ స్క్వేర్. 0.02 మీటర్ స్క్వేర్. పీడనం ఈక్వల్ ఏంటి? ఒత్తిడి బై వైశాల్యం కదా. అంటే 49 న్యూటన్లు బై 0.02 మీటర్ స్క్వేర్ అంటే 2450 న్యూటన్ మీటర్. 2450 న్యూటన్/మీటర్ స్క్వేర్. పీడనం ఈక్వల్ టు న్యూటన్/మీటర్ స్క్వేర్ 2450. చెక్కదెమ్మ పక్క కొలతలు ఎంత? 40 × 20 సెంటీమీటర్స్. ఒత్తిడి ఏం మారదు కదా. ఇది చెక్కదెమ్మ పక్క కొలతలు 40 × 20 సెంటీమీటర్లు ఉన్నప్పుడు అది ఒకే ఒత్తిడి ఉంటుంది కాబట్టి వైశాల్యం ఏమవుతుంది? పొడవు × వెడల్పు అంటే 40 × 20 అంటే 0.08 మీటర్ స్క్వేర్. ఈ సెంటీమీటర్లు తీసుకుంటే 800 సెంటీమీటర్ స్క్వేర్. 800 సెంటీమీటర్ స్క్వేర్ అంటే 0.08 మీటర్ స్క్వేర్. పీడనం ఈక్వల్ టు 49 న్యూటన్ బై 0.08 612.5 న్యూటన్/మీటర్ స్క్వేర్. అంటే కొలతలు ఏంటి? 20 × 10 ఉన్నప్పుడు 2450 న్యూటన్/మీటర్ స్క్వేర్. అదే 40 × 20 ఉన్నప్పుడు 612.5 న్యూటన్/మీటర్ స్క్వేర్ పీడనం కలగజేస్తుంది. 612.5 న్యూటన్/మీటర్ స్క్వేర్ పీడనం కలగజేస్తుంది. అందువల్ల తక్కువ వైశాల్యంపై పనిచేసే అదే బలం ఎక్కువ పీడనాన్ని ఎక్కువ వైశాల్యంపై తక్కువ పీడనాన్ని కలుగజేస్తుంది. తక్కువ వైశాల్యంపై ఎక్కువ పీడనం, ఎక్కువ వైశాల్యంపై తక్కువ పీడనం కలుగజేస్తుంది. ఇప్పుడు మేకులను పదునైన మొనలు, కత్తులకు పదునైన అంచులు, భవనాలకు విశాలమైన పునాదులు, ఇవన్నిటి కారణం ఏంటంటే పీడనం అన్నమాట. తర్వాత ప్రవాహంలో పీడనం. అన్ని ద్రవాలు వాయువులు ప్రవాహం. ఒక ఘన పదార్థం దానికి ఉండే బరువు కారణంగా ఉపరితలంపై పీడనాన్ని కలుగజేస్తుంది. అదేవిధంగా ప్రవాహాలు బరువును కలిగి ఉంటాయి. అవి కూడా వాటిని ఉంచబడిన పాత్ర ఆధారం మీద గోడల మీద పీడనాన్ని కలుగజేస్తాయి. పరిమిత ద్రవ్యరాశి గల ప్రవాహిలో పీడనం అంటే అన్ని దిశల్లో తగ్గకుండా ప్రసారం చేయబడుతుంది. ఉత్ప్లవనం. ఇప్పుడు మనం బావిలో నీటిని తోడినప్పుడు
అంటే బయటికి లాగుతున్నప్పుడు నీటి నుండి బయటికి వచ్చినప్పుడు తేలిగ్గా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. బయటికి తీసిన తర్వాత బరువు, కానీ నీటిలో ఉన్నప్పుడు తేలిగ్గా ఉన్నట్లు అనిపిస్తుంది. అదేవిధంగా ఇనుము ఉక్కుతో తయారు చేసిన ఓడ సముద్రపు నీటిలో మునిగిపోదు. అదే ఇనుము ఉక్కు షీట్ రూపంలో ఉన్నప్పుడు అయితే మునిగిపోతుంది. అంటే ఉత్ప్లవనము పరిగణలోకి తీసుకోవడం వల్ల, ఉత్ప్లవనం అనే పదాన్ని మనం పరిగణలో తీసుకుంటే దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఒక ఖాళీ ప్లాస్టిక్ సీసా తీసుకోండి. గాలి చొరబడిన మూతతో బాటిల్ మూతని మూసివేయండి. దీన్ని నీటితో నిండిన బకెట్లో ఉంచండి. అప్పుడు ఏంటి, సీసా తేలుతుంది. సీసాని నీటిలోకి నెట్టండి. ఊర్ధ్వ దిశలో నీటిలాంటి అనిపిస్తుంది. అంటే సీసా లోతుగా పూర్తిగా మునిగే వరకు నెట్టే కొలది నీరు ఊర్ధ్వ దిశలో సీసాపై ప్రయోగించే బలం ఏంటంటే పెరుగుతూనే ఉంటుంది. సీసాపై ప్రయోగించే బలం పెరుగుతుంది. ఇప్పుడు సీసాను వదిలేస్తే అది నీటి ఉపరితలం పైకి తిరిగి వస్తుంది. అంటే ఆ సీసాపై భూమి యొక్క గురుత్వాకర్షణ బలం పనిచేస్తుందా? అంటే సీసాపై భూమి యొక్క గురుత్వాకర్షణ బలం క్రింది దిశలో పనిచేస్తుంది. సీసాపై భూమి యొక్క గురుత్వాకర్షణ బలం క్రింద దిశలో పనిచేస్తుంది. కాబట్టి సీసా క్రిందకి లాగబడుతుంది. కానీ నీరు ఊర్ధ్వ దిశలో సీసాపై బలాన్ని ప్రయోగిస్తుంది. అందువల్ల సీసా ఊర్ధ్వ దిశలో నెట్టబడుతుంది. ఒక వస్తువుపై పనిచేసే భూమి ఆకర్షణ బలాన్ని బరువు అంటారు. ఒక వస్తువు పనిచేసే భూమి ఆకర్షణ బలాన్ని ఏమంటారు? బరువు అంటారు. సీసా మునిగినప్పుడు నీరు ఊర్ధ్వ దిశలో సీసాపై ప్రయోగించే బలం దాని బరువు కంటే ఎక్కువ. సీసా మునిగినప్పుడు నీరు ఊర్ధ్వ దిశలో సీసాపై ప్రయోగించే బలం దాని బరువు కంటే ఎక్కువ. కాబట్టి దాన్ని వదిలినప్పుడు ఏంటి, అది పైకి లేస్తుంది. దాన్ని వదిలినప్పుడు అది పైకి లేస్తుంది. సీసా పూర్తిగా మునిగి ఉండాలంటే నీటి కారణంగా సీసాపై ఊర్ధ్వ దిశలో పనిచేసే బలం ఖచ్చితంగా సమానం అవ్వాలి. సీసా పూర్తిగా నీటిలో మునగాలంటే ఏం చేయాలి? నీటి కారణంగా సీసాపై ఊర్ధ్వ దిశలో పనిచేసే బలం ఏంటి? సమానం అవ్వాలి. అంటే క్రిందికి పనిచేసే బాహ్య బలం ద్వారా దీన్ని సమకూర్చాలన్నమాట. అంటే ఈ బలం ఏంటంటే ఊర్ధ్వ దిశ బలం సీసా బరువుల మధ్య గల వ్యత్యాసానికి సమానంగా ఉండాలి. ఊర్ధ్వ దిశ బలం సీసా బరువుల మధ్య గల వ్యత్యాసానికి సమానంగా ఉండాలి. సీసాపై ఊర్ధ్వ దిశలో నీరు ప్రయోగించే బలాన్ని ఊర్ధ్వపీడనం లేదా ఉత్ప్లవన బలం అంటారు. సీసాపై ఊర్ధ్వ దిశలో నీరు ప్రయోగించే బలాన్ని ఊర్ధ్వపీడనం లేదా ఉత్ప్లవన బలం అంటారు. వాస్తవానికి ప్రవాహంలో అన్ని వస్తువులు మునిగి ఉన్నప్పుడు అవి ఉత్ప్లవన బలానికి గురవుతాయి. ఈ ఉత్ప్లవన బల పరిమాణం ప్రవాహి యొక్క సాంద్రత మీద ఆధారపడి ఉంటుంది. నీటితో నేను బేకర్ తీసుకోండి. ఒక ఇనుప మేకను తీసుకుని దాన్ని నీటి ఉపరితలం ఉంచండి. ఏమవుతుంది? మేకు మునుగుతుంది. ఇనుప మేకుపై భూమి యొక్క గురుత్వాకర్షణ బలం పనిచేసిన కారణంగా అది కిందకి లాగబడుతుంది. మేకుపై నీటి ఊర్ధ్వపీడనం వల్ల అది పైకి నెట్టబడుతుంది. కానీ మేకుపై నీరు చూపే ఊర్ధ్వపీడనం కంటే మేకుపై కింద దిశలో పనిచేసే బలం ఎక్కువ. కాబట్టి అది మునిగిపోతుంది. అలాగే నీటితో నిండిన బేకర్ తీసుకోండి. ఒకే ద్రవ్యరాశి కింద ఒక బెండు పుక్క ఇనుప మేకలు తీసుకోండి. వాటిని నీటి ఉపరితలం ఉంచండి. అంటే మేకు ఏంటి? మునుగుతుంది, కానీ బెండు తేలుతుంది. ఇలా జరగడానికి కారణం ఏంటి? రెండింటి మధ్య సాంద్రతలు వ్యత్యాసం. ప్రమాణ గణపరిమాణంలోని ద్రవ్యరాశినే పదార్థ సాంద్రతగా నిర్వచిస్తారు. ప్రమాణ గణపరిమాణంలోని ద్రవ్యరాశిని పదార్థ సాంద్రతగా నిర్వచిస్తారు. ప్రమాణ గణపరిమాణంలో ద్రవ్యరాశిని పదార్థ సాంద్రతగా నిర్వచిస్తారు. నీటి సాంద్రత కంటే బెండు సాంద్రత తక్కువ. బెండు బరువు కంటే బెండుపై ఊర్ధ్వ దిశలో పనిచేసే నీటి ఊర్ధ్వ బలం ఎక్కువ. అంటే నీటి యొక్క సాంద్రత కంటే ఇనుప మేకు యొక్క సాంద్రత ఎక్కువ. ఇనుప మేకు బరువు కంటే ఇనుప మేకుపై ఊర్ధ్వ దిశలో పనిచేసే నీటి బలం తక్కువ అని అర్థం.
కాబట్టి అది మునిగిపోతుంది. అందువలన ద్రవం కంటే తక్కువ సాంద్రత కలిగిన వస్తువులు ఆ ద్రవంపై తేలుతాయి. ద్రవం కంటే తక్కువ సాంద్రత కలిగిన వస్తువులు ఆ ద్రవంపై తేలుతాయి. ద్రవం కంటే ఎక్కువ సాంద్రత కలిగిన వస్తువులు ద్రవంలో మునుగుతాయి. ఆర్కిమెడిస్ సూత్రం. ఒక రాయిని తీసుకొని దానికి రబ్బర్ తీగ ఒక చివర లేదా స్ప్రింగ్ త్రాసుని కట్టాలి. స్ప్రింగ్ త్రాసుని కట్టిన తర్వాత రాయిని ఏం చేస్తారంటే తీగల త్రాసుకి వేలాడదీయండి. రాయి బరువు వలన తీగ యొక్క పొడవులో సాగుదల లేదా స్ప్రింగ్ త్రాస్ రీడింగ్ను గుర్తించాలి. ఇప్పుడు నెమ్మదిగా రాయిని చూపినండి నీరున్న పాత్రలోకి దించాలి. తీగ పొడవు సాగుదల లేదా త్రాస్ రింగుల్లో ఏం జరిగిందో చూడాలన్నమాట. రాయి నీటిలో మునిగే కొద్దీ తీగ యొక్క పొడవులోని సాగుదలలో లేదా త్రాస్ యొక్క రీడింగ్లో తగ్గుదల మనం చూడవచ్చు. అయినప్పటికీ ఒకసారి రాయి పూర్తిగా నీటిలో మునిగిన తర్వాత ఎటువంటి మార్పు కనిపించదు. తీగ యొక్క పొడవుల్లో కలిగిన సాగుదలలోని తగ్గుదల లేదా స్ప్రింగ్ త్రాస్ రీడింగ్లో తగ్గుదల, తీగ పొడవులోని సాగుదల లేదా స్ప్రింగ్ త్రాస్ రీడింగ్లో పెరుగుదల, తీగ పొడవులోని సాగుదల లేదా స్ప్రింగ్ త్రాస్ రీడింగ్లో పెరుగుదల కారణం ఏంటి? రాయి బరువు. రాయి నీటిలో ముంచగానే తీగ పొడవు తగ్గిందంటే రాయిపై కొంత బలం ఊర్ధ్వ దిశలో పనిచేస్తుంది. ఫలితంగా నికర బలం తీగపై తగ్గడం వలన తీగలోని సాగుదల కూడా తగ్గుతుంది. ఇంతకుముందు చర్చించినట్లు ఊర్ధ్వ దిశలో నీరు కలుగజేసే బలాన్ని ఏమంటాం? ఉత్ప్లవన బలం అంటారు. ఒక వస్తువును ఒక ప్రవాహంలో పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ముంచినప్పుడు ఆ వస్తువును ఒక ప్రవాహంలో పూర్తిగా కానీ లేదా పాక్షికంగా కానీ ముంచినప్పుడు ఆ వస్తువు తొలగించిన ప్రవాహి బరువుకు సమానమైన బలం ఆ వస్తువుపై ఊర్ధ్వ దిశలో పనిచేస్తుంది. వస్తువు తొలగించిన ప్రవాహి బరువుకు సమానమైన బలం ఆ వస్తువుపై ఊర్ధ్వ దిశలో పనిచేస్తుంది. ఆర్కిమెడిస్ సూత్రానికి అనువర్తనాలు ఏంటంటే చాలా ఉన్నాయి. ఇది ఏంటంటే నౌకలు, జలాంతర్గాములు రూపకల్పనలో ఉపయోగపడుతుంది. తర్వాత పాల నమూనా యొక్క స్వచ్ఛత నిర్ణయించడానికి లాక్టోమీటర్లు, ద్రవాల సాంద్రత నిర్ణయించడానికి హైడ్రోమీటర్లు ఈ సూత్రంపై ఆధారపడి పనిచేస్తాయి. ఈ ఆర్కిమెడిస్ ఏంటంటే గ్రీక్ దేశపు శాస్త్రవేత్త. ఏదైనా స్నానం చేయడానికి తొట్టిలో దిగినప్పుడు అందులో నీరు పొర్లిపోవడం గమనించి సూత్రాన్ని కనుగొన్నాడు అన్నమాట.